లిబరేషన్ డే. మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎంతో గొప్పగా ప్రకటించుకున్న రోజు ఇది. అమెరికాకు ఇతర దేశాల నుంచి విముక్తి కల్పిస్తున్నట్టు ఆయన చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా బిగ్ డిబేట్కు దారితీశాయి. చెప్పినట్టుగానే సుంకాల వార్కు తెరతీశారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కూడా గడవక ముందే ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇండియా, చైనా, జపాన్, మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, వియత్నాం, ఐర్లాండ్, జర్మనీ, తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా ఇలా 15 దేశాలపై ట్రంప్ టారిఫ్ కొరడా జులిపించారు. ఈ దేశాలని ఆయన డర్టీ 15 అని పిలుస్తున్నారు. ఇంతకీ ట్రంప్ ఈ దేశాలని ఎందుకు టార్గెట్ చేశారు? ట్రంప్ నిర్ణయంతో ఈ డర్టీ 15 దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ఇండియాకు జరిగే నష్టమేంటి? ఈ 15 దేశాలని ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ 15 దేశాలు అమెరికాలో భారీగా వ్యాపారం చేస్తున్నాయి. అటు అమెరికా ఉత్పత్తులపై మాత్రం వారి దేశాల్లో భారీ సుంకాలు విధిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాను ట్రంప్ అతిపెద్ద ట్యాక్స్ వేస్తున్న దేశంగా ఎన్నోసార్లు విమర్శించారు. అమెరికా ప్రొడక్ట్స్ పై ఇండియా 60% దిగుమతి సుంకాలు వేస్తుందని ఆరోపించారు. అటు చైనా విషయానికి వస్తే టెక్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చైనా పాలసీలను ట్రంప్ పూర్తిగా తప్పుపడుతున్నారు. మెక్సికోతో ట్రేడింగ్ కారణంగా అమెరికా డబ్బు వృధాగా పోతుందన్నది ఆయన వాదన. ఇటు యూరోపియన్ యూనియన్ తమ ఖరీదైన కార్లపై భారీ సుంకాలు వేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ మాటల ప్రకారం ఈ దేశాలు అమెరికాను మోసం చేస్తున్నాయి, అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే చెబుతున్న ట్రంప్ అన్నంత పని చేశారు. రెసిప్రోకల్ టారిఫ్స్ తో డర్టీ 15 దేశాలపై దెబ్బ కొట్టారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఒక రకమైన ప్రతిస్పందన చర్య, అంటే టిట్ ఫర్ టాట్ అన్నమాట. ఒక దేశం అమెరికా ఉత్పత్తులపై ఎంత శాతం సుంకం వేస్తుందో అదే శాతం లేదా అంతకంటే ఎక్కువగా అమెరికా కూడా ఆ దేశ ఉత్పత్తులపై సుంకం వేస్తుంది. ఉదాహరణకు ఇండియా అమెరికా కార్లపై 60% దిగుమతి సుంకం వేస్తుంది అనుకుంటే, ఇకపై అమెరికా కూడా భారతీయ కార్లపై అంతే లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ వేస్తుంది. మరో ఉదాహరణగా చైనాను చెప్పొచ్చు. చైనా అమెరికా మధ్య వ్యాపార సంబంధాల్లో అసలు బ్యాలెన్స్ లేనేలేదు. చైనా నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, కంప్యూటర్ భాగాలు, టెక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కానీ అమెరికా ఉత్పత్తులకు మాత్రం చైనాలో అనేక అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఫార్మా, అగ్రికల్చర్ సంబంధిత వస్తువులు చైనాలోకి వెళ్లాలంటే అక్కడ భారీ సుంకాలు, నాన్ టారిఫ్ నియమాలు ఉంటాయి. ఒక అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన మందును చైనా మార్కెట్లో అమ్మాలి అంటే అక్కడ అనుమతుల ప్రక్రియ, టెస్టులు లాంటి గందరగోళం ఉంటుంది. పైగా భారీ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇటు చైనా నుంచి అమెరికాకు ఫార్మా లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ట్యాక్స్తో వచ్చేస్తున్నాయి. ఇదే ట్రంప్కు నచ్చలేదు. అందుకే ప్రతీకార చర్యలంటూ రెసిప్రోకల్ టారిఫ్స్ కు పచ్చజెండా ఊపారు. ఇక ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. డర్టీ 15లోని చాలా దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. చైనా ఇప్పటికే ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుందనే సంకేతాలు ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ కూడా మరికొన్ని రోజుల్లో ప్రతీకార చర్యలు తప్పవని హింట్ ఇచ్చింది. ఇటు ఇండియా విషయానికి వస్తే ఇప్పటికైనా క్లియర్గా ఏమీ చెప్పలేని పరిస్థితి. అమెరికా నుంచి వచ్చే వస్తువులపై ఇండియా దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో ఇండియాలో ఆటోమొబైల్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు టెక్స్టైల్ రంగం కూడా నష్టపోనుందని సమాచారం. ముఖ్యంగా అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడి ఉండే భారతీయ దుస్తులు, కార్పెట్లు, ఇతర యాక్సెసరీస్ పై పెద్ద ఎఫెక్ట్ పడనుంది. 2023-24లో ఇండియా టెక్స్టైల్ ఎగుమతుల్లో దాదాపు 28% అమెరికాకు ఎగుమతి అయ్యాయి. సుమారు 82,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేశారు. ఇంత భారీ మొత్తాన్ని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావితం చేయనుంది. ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ పాలసీ ప్రకారం ఇండియా ఉత్పత్తులపై ఇదే స్థాయిలో సుంకాలు ఉంటాయి. ఇదంతా ఇండియాకు సంబంధించిన అంశం. అటు డర్టీ 15లో ఉన్న మిగిలిన దేశాలపై కూడా ఇదే తరహా ప్రభావం ఉంటుంది. అందుకే ట్రంప్ ప్రకటించిన ఈ లిబరేషన్ డే టారిఫ్స్ విధానం అంతర్జాతీయ వ్యాపార ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చడం ఖాయంగానే కనిపిస్తోంది.